ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదం అన్నమాట. పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటన్నది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా. సో, వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందనమాట. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా మరో 13 మందికి గాయాలయ్యాయి. అసలు ఏం జరిగిందంటే వీరిలో పలువురు పరిస్థితి విషమంగా అయితే ఉంది. విజయనగరం మండలం చెల్లూరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుందనమాట. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం, బొచ్చపేట, డెంకాడ మండలం, బుడ్డవలస, విజయనగరం మండలం, చెల్లూరుకు చెందినటువంటి 3 కుటుంబాలకు చెందిన 16 మంది రాయగడలో దైవ దర్శనానికి వెళ్లేందుకు బొలెరో వాహనాన్ని బుక్ చేసుకున్నారు. బొచ్చపేట నుంచి బయలుదేరిన వాహనంలో ఐనాడ కూడలి వద్ద బుడ్డ వలసకు చెందిన కొంతమంది ఎక్కారనమాట. తర్వాత చిల్లూరు దగ్గర జాతీయ రహదారి పక్కన వాహనం ఆపారు. ఆ సమయంలో విశాఖపట్నం నుంచి అతివేగంగా వచ్చినటువంటి లారీ ఆగి ఉన్న వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది. కొద్ది దూరం వరకు వాహనం ఈడ్చుకెళ్ళిందనమాట. ఈ ఘోర ప్రమాదం బాలుడితో పాటు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో చింతపల్లి రాంబాబు అలియాసు రామ్నాయుడు 50, ఇంకా మజ్జి నారాయణరావు 50 సంవత్సరాలు, మోహన్ నాయుడు 8, ఇక అక్కడికక్కడే మరణించారు. మరో 13 మంది తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా దినసరి కూలీలే. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 3 కుటుంబాలు వారు దైవ దర్శనానికి వెళ్తుండగా ముగ్గురిని బలి ఉండడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు దర్యాప్తు అయితే చేస్తున్నారన్నమాట.